సామాన్య శకం 11వ శతాబ్దంలో నిర్మితమైనటువంటి చిత్రదుర్గ కోటలో ఉన్నాం. ఈ కోట సందర్శించినప్పుడు వనకే ఓబవ్వ వీరత్వం తలుచుకుని గుండె గర్వంతో ఉప్పొంగాల్సిందే. ఒకప్పుడు ద్వారపాలకుడైన తన భర్త భోజన విరామ సమయంలో భోజనం చేస్తుండగా విదేశీ దురాక్రమణదారుడైన హైదర్ అలీ సైన్యం కోటలోకి ప్రవేశించబోగా అది గమనించిన ఓబవ్వ తన భర్త భోజనానికి భంగం కలిగించడం ఇష్టం లేక రోకలితో హైదర్ అలీ సైన్యాన్ని మట్టుబెట్టిన ఓబవ్వ వీరగాథ వింటే రోమాంచితమవుతుంది. చాణక్యులు, హొయసల రాజులు, విజయనగర సామ్రాజ్య నాయకులు పరిపాలించిన ఈ కోటలో వారి నిర్మాణ నైపుణ్యానికి ప్రతీకలుగా 19 ఆలయాలు, 4 అత్యంత రహస్య మార్గాలు, ఎత్తైన భారీ ద్వారాలు, వర్షపు నీటి నిల్వకు అంతర్లీనంగా అనుసంధానించిన నీటి కూపాలు ఉన్నాయి. అమ్మా, టైం 6 అయింది. 4 నుండి తిరుగుతూనే ఉన్నాం. ఇంకా గంట పైన పట్టేటట్టుంది. ఏదేమైనా మన పూర్వీకులు కట్టిన కట్టడాలు మాత్రం అద్భుతం. అవి చూడాలంటే శ్రమ, సమయం, ఖర్చు పెట్టాల్సిందే. రాళ్లన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా, ఎవరో అమర్చినట్టుగా ఉన్న ఈ కొండ సహజ సిద్ధంగా ఏర్పడింది. ఇప్పుడు మనం చూసింది సంపిగ సిద్ధేశ్వర ఆలయం. ఇదే కొండ మీద పాండవులు నిర్మించిన హిడింబేశ్వర ఆలయం కూడా ఉంది. చూద్దాం పదండి. హిడింబేశ్వర ఆలయానికి వెళ్దాం పదండి. మహాభారత కాలంలో భీమసేనుడు, హిడింబాసురుడు రాళ్లతో యుద్ధం చేసుకోగా ఈ కొండ ఏర్పడిందని, భీమసేనుడు హిడింబాసురుడిని చంపి అతని చెల్లెలు శాంత స్వభావురాలైన హిడింబను ఇక్కడే వివాహం చేసుకున్నాడని, వారి సంతానమైన ఘటోత్కచుడికి ఈ చిత్రదుర్గ ఆశ్రమంగా ఉండేదనేది పురాణము.
సో ఫస్ట్ డే చిత్రదుర్గ కోట కంప్లీట్ చేసాము. చిత్రదుర్గ రీచ్ అవ్వాలనుకుంటే హైదరాబాద్ టు చిత్రదుర్గ దాదాపు 500 కిలోమీటర్లు ఉంటుంది వయా అనంతపురం. వయా అనంతపురం వచ్చాము. రోడ్ బాగుంది. సో వయా అనంతపురం అయితే కనుక 528 కిలోమీటర్లు. అండ్ ట్రైన్ ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ కూడా ఉంది చిత్రదుర్గ. మొత్తానికి అనుకున్న దాంట్లో మొదటి డెస్టినేషన్ కంప్లీట్ చేసుకొని రెండవ ప్లేస్కి వెళ్తున్నాం. అదేంటనేది రేపు మార్నింగ్ చూద్దాం.